ఆయన రక్తం దాచి శరీరానికి ప్రాణం పెట్టి కొంత సంఘం. ఈ అంజూరం చెట్టు ఎవరంటే ద్రాక్ష తోటలో ఒక తల్లి కానీ తండ్రి కానీ కుమారుడు కానీ కుమార్తె కానీ సంఘంలో లోపల తీసి లోపల తీసుకుని వచ్చి దైవ సంబంధమైన సంఘంలో ప్రభు నాటాడు. నాటిన ఈ చెట్టు ఎదిగింది, సంవత్సరాలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, క్షేమం ఉంది, మంచి గాలి, మంచి వాతావరణం. దేవుడు అనుగ్రహించిన ప్రతి ఒక్క క్షేమాన్ని అనుభవిస్తూనే ఉంది. సారం, భూసారం కానీ, గాలి కానీ, సూర్యరశ్మి కానీ అన్నీ కూడా సమపాలుగా పొందుకుంటూ ఉంది. ఒకరోజు యేసు ప్రభువారు ఆ చెట్టు దగ్గరికి రాగలిగాడండి. అతడు దాని పండ్లు వెంటనే వచ్చినప్పుడు ఏమీ దొరకలేదని చెప్తున్న వారు చెప్పారు కదండి. చెట్టు ఎవరికి సాదృశ్యం అంటే మానవుడికే సాదృశ్యం. అది సింధూర వృక్షమైన, అది తమాల వృక్షమైన, అది దేవదారు వృక్షమైన, అది ఖర్జూర వృక్షమైన, అది అంజూరం వృక్షమైన, అది ఏ వృక్షమైనా మానవుడికే సాదృశ్యంగా ఉంది. పిల్లలు దానియేలు గ్రంథంలో చక్కని మాట ఒకటి ఉంటుందండి. 4వ అధ్యాయము 22, 23 వచనం చూసినట్లయితే దానియేలు గ్రంథం రాజా అది దానియేలు ఏం చెప్తున్నాడంటే, రాజా ఆ చెట్టు ఎవరో కాదు నీవే అంటున్నాడండి నెబుకద్నెజరు తోటి. రాజా చెట్టు ఎవరో కాదు నీవే, నిన్నే సూచిస్తుంది. నీవు వృద్ధి పొంది నువ్వు వృద్ధి పొందావు, మహాబలవంతుడు అయిపోయావు, సారాన్ని ఉంచుకున్నావు, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నావు, ఆయన ఇచ్చిన అధికారాన్ని పొందుకున్నావు, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని పొందుకున్నావు, ఆయన ఇచ్చిన ధనాన్ని పొందుకున్నావు, ఆస్తి ఐశ్వర్యాన్ని పొందుకున్నావు, పేరు ప్రతిష్టలు పొందుకున్నావు, రాజ్యాన్ని పొందుకున్నావు, మహాబలము గలవాడు అయిపోయావు. నీ ప్రభావం వృద్ధి నొందింది, ఆకాశమంత ఎత్తైన నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించింది. చెట్టు నరికే దాన్ని నాశనం చేయంగానే దాని మొద్దును అది. ఎందుకంటే నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నాడు దేవుడు. నెబుకద్నెజరు దేవుడు నియమించాడు, మంచి అధికారాన్ని ఇచ్చాడు, సింహాసనాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, ఆస్తి ఐశ్వర్యం ఉన్న సందాలన్నీ ఇచ్చాడు. ఎన్నిచ్చినా అతడు శారీరకంగానే వృద్ధి చెందాడు కానీ, భౌతికంగానే బలపడ్డాడు కానీ, ఆత్మీయంగా అతను ఏమీ లేదు. నాకు ఒక దేవుడు ఉన్నాడు, నాకు ఈ సింహాసనం ఇచ్చాడు, ఈ అధికారాన్ని ఇచ్చాడు, ఈ ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నాకు ఒక ఫ్యామిలీని ఇచ్చాడు, నాకు ఒక భారాన్ని బాధ్యతని ఇచ్చాడు, నన్ను ఇంత గొప్పవాడిగా చేశాడు, నేను బయటికి వెళ్తే ఈరోజు నాకు ప్రజల్లోకి వెళ్తే నాకు పేరు ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక మర్యాద ఉంది, ఒక విలువ ఉంది, ఒక గొప్పతనం ఉంది, అందరికంటే నన్ను గొప్పవాడిగా చేశాడు. ఇలాంటి ఆలోచన దైవ సంబంధమైన ఆలోచన నెబుకద్నెజరుకి ఏదీ లేదండి. ఒకటి ఉంది, ఈ భవంతు నేను కట్టించిన కాదా, ఈ తోటలు నేను నాటించినవి కావా, ఇవన్నీ కూడా నేను నిర్మించినవి కావా, ఇదంతా నా బలం కాదా, నా జ్ఞానం కాదా, ఇలాంటి భయంకరమైన గర్వంతో కూడిన మాటలు, అహంకారంతో కూడిన మాటలు, అతను అతిశయంతో కూడిన మాటలు అతను నోటంట రావటం ప్రారంభమని. దేని బిడ్డారా, దేవుడు మంచి కాలాన్ని ఇచ్చాడు, మంచి సమయాన్ని ఇచ్చాడు. కానీ నెబుకద్నెజరు అతని ప్రవర్తన బట్టి, అతని మాటలను బట్టి, అతని తీరును బట్టి, అతని హృదయ ఆలోచన బట్టి భయంకరమైన పరిస్థితులు నెబుకద్నెజరుకి ఏర్పరచబడ్డాయి. రాజా, ఈ చెట్టు నిన్నే సూచిస్తూ ఉన్నది, ఎవరో కాదు, నువ్వు కంగారు పడవద్దు. ఎంత పెద్ద వృక్షమైనా, ఎంత దానికి పెద్ద కొమ్మలు వేసినా, ఎందుకంటే ఎత్తుగా పెరిగిన ఆకాశ భూతలం అంతా విశాలంగా ఉన్న, ఆకులు పండ్లు విస్తారముగా ఉన్న దాని యొక్క చెట్టు గూళ్ళులో పక్షులు నివసిస్తున్న
ఎన్నో పరిస్థితులు ఆ చెట్టులో ఉన్నా కానీ ఆ చెట్టు అయిన నీవు నేనేంటో గ్రహించలేకపోయావు. ఈరోజు చాలామంది దేవుడిచ్చినవి తేరగా అనుభవిస్తారు తప్ప దేవుడు గుర్తించరండి. దేవుడిచ్చిన ప్రతిదీ కూడా అనుభవించే మానవుడు. ఉద్యోగం ఇచ్చిన, భార్యని ఇచ్చిన, పిల్లల్ని ఇచ్చిన, కాబట్టి కాలాన్ని ఇచ్చిన, సమయాన్ని ఇచ్చిన, ఏమిచ్చినా తేరగా అనుభవించేయటమే మానవుని యొక్క నైజం. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉద్యోగం, నాకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కాలం ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఎలా పుట్టాను, నన్ను ఎవరు పెంచారు, నేను ఎలా పెరిగాను, నేను ఎలా ఇంతవాటిగా నేను ఎలా అయ్యాను ఏంటనే పరిస్థితి ఈరోజు మనుషుడికి ఆలోచన లేదు. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి అడిగినే దేవుని పిల్లలు చాలా వివేకం కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలని వాక్యం చెప్తున్నాడు. ఇందాక మోసే వాక్యాన్ని చెప్పాడు, విశ్వాసులు గతించిపోయారు, భక్తులు భూమి మీద ఎవరు లేకుండా అయిపోయారు. ఈరోజు భక్తులు ఎవరు లేరు. భక్తిగా ఉన్నామని అనుకుంటున్నాం తప్ప మనలో భక్తి లేదు. మనం కోరిన భక్తి మనలో ఉంది కానీ దేవుడు కోరిన భక్తి ఈరోజు మనుషుల్లో లేదండి. విశ్వాసులు గతించిపోయారు. గంటల తరబడి ప్రార్థించే విశ్వాసులు, గంటల తరబడి కాబట్టి మోకాల నుంచి వాక్యం వినే విశ్వాసులు, గంటల తరబడి కాబట్టి దేవుని సందులో గడిపే విశ్వాసులు అలించిపోయారండి. వాళ్ళు ఆ తరం వెళ్ళిపోయింది. రోజంతా కూడా రెడీమేడ్ విశ్వాసులు. 45 నిమిషాల కంటే ఎక్కువ వాక్యం వినమండి, 5-10 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేయమండి, గంటన్నర కంటే దేవుని ఎక్కువ గడపలేమండి. ఇలాంటి మాటలు మాట్లాడే గుంపు తయారైపోయింది ఈరోజు భూమి మీద. దేవునికి నిలబడే మనుషులు కానీ, దేవుని దగ్గర నిలబడి ఆరాధించే మనుషులు కానీ, సేవించే మనుషులు కానీ, వెంబడించే మనుషులు కానీ మీరు తక్కువైపోయారు. సేవకుడు బోధించి సేవకుడే బలపడదు తప్ప విశ్వాసం బలపడే ఆస్కారం కనపడతలేదు. వెళ్ళిపోయేది తప్ప దాన్ని మనసులో పెట్టుకుని దాన్ని ధ్యానం చేసి ఏమంటే ఆలోచించే విశ్వాసులు ఈరోజు తక్కువైపోయారు. విశ్వాసులు భూమి మీద గతించిపోయారు. అందుకని యేసు అంటాడు, నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కలుగుతుందా? ఆయన మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉంటుందా అంటే మనుషుల్లో విశ్వాసం కనపడుతుందా? క్రీస్తుని గురించిన విశ్వాసం, ఆయన మాటను గురించిన విశ్వాసం, ఆయన కార్యాల గురించిన విశ్వాసం, ఆయన నిరీక్షణ గురించిన విశ్వాసం, అబ్రహాములోని విశ్వాసాన్ని ఈ రోజున విశ్వాసంలో నేను చూస్తానా? ఇసాకులోని విశ్వాసాన్ని ఈరోజు నేను మనసుల్లో నేను చూస్తానా? యాకోబులోని విశ్వాసాన్ని, యోసేపులోని విశ్వాసాన్ని, ఎవరి శారాలను విశ్వాసాన్ని, లేయాలను విశ్వాసాన్ని, ఒక ఎస్సేల రూతులోని విశ్వాసాన్ని ఈరోజు నేను సిస్టర్ తల్లుల్లో నేను చూడగలుగుతానా? అంటుండండి ఆయనకి. ఆయన మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం నాకు కనపడుతుందా? మనం కనపడతాం తప్ప మనలో విశ్వాసం కనపడదు. మనం కనపడతాం తప్ప మన భక్తులుగా మనం కనపడలేము. అని చేత దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రాజా, ఓ రాజా, ఈ చెట్టు నిన్ను సూచిస్తూ ఉన్నది. నేను దేవుడు చాలా గొప్పవాడిగా చేశాడు. నీ అంతస్తు, నీ నివాసం, నీ ఫ్యామిలీ, నీ రాజ్యం అంతటిని దేవుడు దీవించాడు. అయినా దేవుడిని ఏ రోజు కూడా నువ్వు మహింపరచలేదే, నువ్వు ఆరాధించలేదే. దేవునికి చాలా బాధ కలిగింది. ఆ చెట్టు ఎవరో కాదు, నీవు నేనే ఆ చెట్టు. ఎందుకంటే ఒకరోజు దేవుడు నిజంగా ఆ చెట్టుకు అన్నీ ఇచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చాడే, వచ్చి దాని పండ్లు వెంటకి వచ్చాడు. చూడండి, 1 సంవత్సరం వచ్చాడు, 13వ అధ్యాయం. ఏం చేస్తున్నాడు చూడండి. 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. 3 సంవత్సరాల నుండి, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 1 వారం కాదు, 2 వారాలు కాదు, 3 వారాలు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 3 సంవత్సరములు తరబడి దేవుడు ఆ చెట్టుని పండ్లు వెతకుతూ వచ్చాడంటండి. అతడు దాని పండ్లు వెంటక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదని చెప్తున్నాడు. చూడండి, పండ్లు వెంటక వచ్చాడు, ఏమీ దొరకలేదు, ఏమీ దొరకలేదు. తిరిగి వెళ్ళిపోయేవాడు. ఆకలితో వచ్చాడు, దాహంతో వచ్చాడు, ప్రేమతో వచ్చాడు, నీకేదో ఇద్దామని వచ్చాడు, నిన్నేదో గొప్పవాడిగా గొప్పదానిగా చేద్దామని వచ్చాడు, నిన్ను ప్రశంసిద్దామని వచ్చాడు ఆయన. నీకు ఒక స్థితి ఇవ్వడానికి వచ్చాడు ఆయన, నీకు ఒక బ్రతుకు, నీకు ఒక భవిష్యత్తుని ఇవ్వడానికి వచ్చాడు ఆయన.
నీ దగ్గరికి ఎందుకు వస్తాడు దేవుడు? కాబట్టి నా దగ్గరికి ఎందుకు వస్తాడు? ఈ పండ్లు వెంటకే వచ్చాడు పిల్లరా. కానీ ఏమి 3 సంవత్సరాలు వచ్చాడండి. 3 సంవత్సరాలు వచ్చాడు చెట్టు దగ్గరికి, ఏమీ లేవంటండి. పండ్లు వెంటకు వచ్చినప్పుడు ఏమీ అని కనపడలేదు. గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మఫలమేమనగా అని రాశాడు చూడండి పౌలు. చూడండి ఎన్ని ఫలాలు ఉన్నాయి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇటువంటి విరోధమైన నియమము ఏదీ లేదు. అంటే 9 ఫలాలు ఉన్నాయండి. మనిషికి ఎన్ని ఫలాలు ఇచ్చాడంటే 9 ఫలాలు ఇచ్చాడు. ఏమండి? ప్రతిరోజు కూడా చెట్టు దగ్గరికి ఆ రోజు యేసు ప్రభు ఏ రీతికి వెళ్ళాడో, ఆకలేసినప్పుడు ఫలం తిందామని ప్రతిరోజు కూడా దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు అండి. నువ్వు గమనిస్తున్నావు లేదో తెలియదు కానీ నీ దగ్గరికి వస్తున్నాడు ఆయన. పాటల ద్వారా నేను దర్శిస్తున్నాడు, వాక్యం ద్వారా నేను దర్శిస్తున్నాడు, ఆరాధన ద్వారా నేను దర్శిస్తున్నాడు, ప్రార్థన ద్వారా నేను దర్శిస్తున్నాడు. నువ్వు రోజు చదువుకునే వాక్యం ద్వారా నేను దర్శిస్తున్నాడు, నువ్వు రోజు ప్రార్థన చేసుకునే ప్రాంతంలో దేవుడు నేను దర్శిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు మనం దర్శిస్తూనే ఉంటాడు, మనం కలిసి వెళ్తూనే ఉంటాడు ఆయన. కాబట్టి ఈ 9 ఫలాలు ఏదైనా ఫలం ఉందేమని వెంటకి వచ్చాడండి ఆయన. నీలో ప్రేమ ఉందా? నీలో సంతోషం ఉందా? నీలో విశ్వాసం ఉందా? నీలో ఆత్మీయత ఉందా? నీలో మంచితనం ఉందా? నీలో ఆశా నిగ్రహం ఉందా? నీలో సంతోషం ఉందా? ఈ 9 ఫలాలు కూడా వెతుకుతున్నాడు. ఏముంది 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 ఉదాహరణతోటి ఎన్ని ఎదిగినా కానీ, ఏ ఫలాన్ని ఎదిగినా కానీ లోకమే మనలో కనబడుతుంది, గందరగోళమే మనలో కనబడుతుంది. ఈర్ష్య, ద్వేషం, కక్ష, పగ, శరీర కార్యాలు మనలో కనబడుతున్నాయి. హడావుడి, టెన్షన్, ఒత్తిడి, ఏమండి, రకరకాల బాధలు, రకరకాల రోగాలు, రకరకాల ఇబ్బందులు, రకరకాల భయాలు, రకరకాల ఆందోళన, రకరకాల కలవరం, రకరకాల కలతలు, రకరకాల మాటలు, రకరకాల తలంపులు, రకరకాల ఉద్దేశాలు. ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి నేను వెతికినా కానీ నీ గుండెలు అయ్యే కనబడుతున్నాయి, నీ మైండ్లు అయ్యే కనబడుతున్నాయి. ఆయనకి ప్రేమ కనబడతలేదు, సంతోషము కనబడతలేదు, సమాధానము కనబడతలేదు. కాబట్టి ఎందుకంటే మంచితనము కనబడతలేదు, ఏది కనబడతలేదు. ఆయన కోరుకున్న ఫలం ఏది మనలో కనబడతలేదు. చాలా బాధపడ్డాడు. మళ్ళా రావచ్చులే, తర్వాత అయినా చూస్తారేమో, మళ్ళా రావచ్చు, మళ్ళా రావచ్చు. ఏ రోజు కూడా నిరాశ పడలేదే. మొదటి సంవత్సరం 2 పర్యాయాలు వచ్చాడు, ఏమీ లేదు, నిరాశ పడలేదు. 2వ సంవత్సరం మరో 2 పర్యాయాలు వచ్చాడు, అప్పుడు కూడా పర్వాలేదులే, తను తగ్గించుకుని, ఓర్పుతో పాపం అనుసుకుని, పౌరుషం అనుసుకుని, ఒక్కరితో అనుసుకుని ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళా 3వ సంవత్సరం మళ్ళా వచ్చాడు, 1 పర్యాయం వచ్చాడు, ఏమీ లేదు. 2వ పర్యాయం మళ్ళీ వచ్చాడు 3వ సంవత్సరంలో. అప్పుడు నిజంగా తట్టుకునిపోయాడు ఆయన, చాలా బాధపడ్డాడు. 3 సంవత్సరముల నుండి ఈ చెట్టుని నేను ఫలాలు వెతుకుతూ వచ్చాను, ఏమీ దొరకలేదు. నీకు నాకు మనం అనుకున్నది లోపల దొరుకుతుంది. నువ్వు అనుకున్న భోజనం నీకు దొరుకుతుంది, నువ్వు అనుకున్న డబ్బు నీకు దొరుకుతుంది, నువ్వు అనుకున్న వస్తువులు నీకు దొరుకుతున్నాయి, నువ్వు అనుకున్న అమ్మాయి నీకు దొరుకుతున్నాడు, నువ్వు అనుకున్న అమ్మాయి నీకు దొరుకుతుంది, నువ్వు అనుకున్న ఇల్లు నీకు దొరుకుతుంది, నువ్వు అనుకున్న పనులు నీకు దొరుకుతున్నాయి, నువ్వు అనుకున్న వస్త్రం నీకు దొరుకుతుంది, నువ్వు అనుకున్న వాహనాలు నీకు దొరుకుతున్నాయి. కానీ నీ కోసం దేవుడు అనుకునే ఫలాలు మాత్రం నీకు దొరకట్లేదు. పిల్లలు, ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించాడు. ఈ భూమిలో మనం అనుకున్న అన్నీ కూడా ఒకరోజు కాదు, ఒకరోజు పట్టుకున్నారు, దొరుకుతాయి. మనకు 1 సంవత్సరం కదా, 3 సంవత్సరాన్ని సంపాదించుకుంటాం. నేను బైక్ కొనాలనుకుంటాడు సోదరుడు, ఈ సంవత్సరం కొనలేకపోయాడు, వచ్చిన సంవత్సరం కొనుక్కుంటాడు. మరొక బ్రదర్ కారు కొనాలనుకుంటాడు, ఎవరి ఈ సంవత్సరం కొనలేకపోవచ్చు, వచ్చిన సంవత్సరం కొనుక్కుంటాడు. ఒక బ్రదర్ స్థలం కొనుక్కోవాలనుకుంటాడు, ఈ సంవత్సరం కొనకపోవచ్చు, మన తర్వాత కొనుక్కుంటాడు. ఒక బ్రదర్ ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు, ఈ సంవత్సరం కట్టుకోవచ్చు, తర్వాత సంవత్సరం కట్టుకుంటాడు. ఇలాగ పిల్లల మనుషుడు కోరుకున్నవి మనిషికి దొరుకుతున్నాయి. తన కష్టం ద్వారా, తన యొక్క సంపాదన ద్వారానో, తన యొక్క జీతం ద్వారానో, తన ఉద్యోగం ద్వారానో మనుషుడు పొందుకోగలుగుతున్నాడు. మరి ఇంత పెంచుతున్న దేవునికి
నీ ద్వారా నా ద్వారా నీ దగ్గర నా దగ్గర ఏమీ దొరకట్లేదు. ఆయన మేడలు కోరుకోవట్లేదు మన ద్వారా. బ్రదర్ నాకు ఒక బిల్డింగ్ అన్న ఎప్పుడైనా దేవుడు అడిగాడు? నేను అడగలేదు. బ్రదర్ నాకు ఒక కాసు బంగారం వెయ్యి అని అడిగాడా? నిన్ను ఏనాడు అడగలేదు. ఒక 3 తులాలు వెండి అని ఏ తల్లి నన్ను అడిగాడా? ఏ సిస్టర్ నన్ను అడిగాడా? ఏనాడు అడగలేదు. ఏదైనా అడిగాడా? దేవుడు అడిగితే ఒకటే అడిగాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మో, అది నా కంటికి వినసొప్పుగా ఉండనిమ్మో, నేను మార్చి నీకు ఇస్తాను, దీవించి నీకు ఇస్తాను, నీ ఇంటిలోకి నన్ను రాని అన్నాడు. నీది నాకు రాసేయండి లేదు, నీ ఇంటిలోకి నన్ను రాని, నేను దీవించని, నీ ఇంటిలో ఉన్న సేగటను వెళ్ళగొట్టని, నీ ఇంటిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టని, నీ దేహంలో ఉన్న రోగాన్ని వెళ్ళగొట్టని, నీ దేహంలో ఉన్న లోకాన్ని వెళ్ళగొట్టని, నన్ను రాని ప్రదర్శిస్తారు. ప్రియమైన తండ్రి, ప్రియమైన తల్లి, ఎందుకంటే పిల్లల దేవుడు కోరుకున్న ఈ మనుషుల్లో ఏమీ కనపడతలేదు, శూన్యం. 3 సంవత్సరాలు వెతుకాడు చూడండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాని పండ్లు వెంటనే వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఏమండి, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడలో ప్రేమ చూద్దాం అనుకుంటాం కానీ అసలు ప్రేమే కనపడదండి. ఒక సిస్టర్లో, ఒక తల్లిలో రండి. మంచితనం చూద్దాం అనుకుంటాం ఒక బ్రదర్లో, అసలు మంచితనమే కనపడదు. కట్టుకోవడం తప్ప, మోకట్టం తప్ప మంచితనం కనపడదు మనకు ఒకసారి. ఏమండి, ఆత్మీయతను చూద్దాం అనుకుంటాం, ఆత్మీయత కనపడదండి. సమాధానాన్ని చూద్దాం అనుకుంటాం, సమాధానం కనపడదండి. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు విరోధమే, సమాధానం పడినట్టు ఉండదు. ఒక ఏమండి, సిస్టర్లో కానీ బ్రదర్లో కానీ. ఆశానికి రోజు చూద్దాం, మనసు నిలుపుకుంటాడేమో, నిదానం మనోనిదానం కలిగి ఉంటారేమో. మనసు నిలుపుకున్న తల్లి, మనసు నిలుపుకున్న తండ్రి, మనసు నిలుపుకున్న కుమారుడు, మనసు నిలుపుకున్న కుమార్తె. ఆశానిగ్రహం అంటే నీ మనస్సును నీ స్వాధీనంలో పెట్టుకున్నట, నిలుపుకున్నట. ఏదో తినాలనుంది, పర్లేదు నేను తినలేను, తినకపోయినా పర్వాలేదు, మనసు నిలుపుకో. ఏదో చెయ్యాలని ఉంది, నేను చేయకపోయినా పర్వాలేదు. ఏదో కొనాలని ఉంది, నేను కొనుక్కోపోయినా పర్వాలేదు. ఎక్కడికో వెళ్ళాలని ఉంది, వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళలేను. వెళ్ళాలనిపిస్తుంది సరేను, కానీ వెళ్ళొద్దని ఆత్మ చెబుతుంది. మనోనిగ్రహం. ఎందుకంటే ఆశానిగ్రహం, ఆశానిగ్రహం దేవుడి పిల్లలు ఉంటే వారు ఏదైనా చేయుతారండి. ఆశానిగ్రహం లేకపోతే ఇట్టే పడిపోతాం, మనం ఇట్టే జారిపోతాం, ఇట్టే తొలగిపోతాం, ఇట్టే తప్పిపోతాం, ఇట్టే దేవుడు దూరం అయిపోతాం, ఇట్టే లోకంలో కలిసిపోతాం, ఇట్టే లోకాశంలో కలిసిపోతాం. పిల్లరా ఏమంటే ఆశానిగ్రహం ఉంటే కనుక నిజంగా వారు కడవరకు నిలిచి ఉంటారు పిల్లరా. కానీ యేసుప్రభు వెతికాడు కానీ ఏది ఆయనలో కనపడలేదు, ఏది మనలో కనపడలేదు, ఏది మనలో కనపడలేదు. ఎంత బాధపడ్డాడంటే ఏమంటే చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం కానీ చూడండి. మరునాడు వారు బేతనీ నుండి వెళ్తుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరికినేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదంటాడు. ఆకులు తప్ప ఏమీ కనపడలేదంటాడు. ఇది 2వ టైం. ఆకలేసింది, ఏదైనా దొరుకుతుందేమో తిందాం అనుకున్నాడు ఆయన. దాని వెంటకు వచ్చాడు, చూశాడు, ఆకులు తప్ప ఏమీ కనపడలేదు. కొంతమంది దగ్గర కబురు తప్ప పనులు కనపడవు, ఊసులు తప్ప ఊహలు ఉండవు. ఎందుకంటే ఊసులు పోగు, కబుర్లు పోగు తప్ప ఏ పని ఉండదు. ఎవరు విషయం చెప్పలేదు. నేను ఎక్కువగా కబుర్లు చెప్పేవారు ఏ పని చేయలేరు, పని చేసేవారు ఏ కబుర్లు చెప్పరు. నిశ్శబ్దం ఉంటారా, సైలెంట్గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక పొద్దున్న సాయంకాలం దాకా చెప్తా ఉంటాం, ఏ పని చేయను, కబుర్లు తప్ప మాటలు తప్ప ఏమీ లేవు, ముసుకుపోదంటారంటే. ఆకులు తప్ప ఏమీ లేవు. కొంతమంది దగ్గర ఆచారం తప్ప ఏమి ఉండవు, కొంతమంది దగ్గర ముహూర్తాలు తప్ప ఏమి ఉండవు, కొంతమంది దగ్గర సకినాలు తప్ప ఏమి ఉండవు, కొంతమంది దగ్గర లోకం తప్ప ఏమి ఉండదు. ఏమంటే
అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే ఇబ్బంది, ఇక్కడికి వెళ్తే ఇబ్బంది, అడ్డాడికి ఇబ్బంది, ఈ తతంకెళ్ళి తప్ప ఏమండి ఆకు తప్ప ఏమి ఉండవు. పచ్చగా ఉంటాం చక్కగాను, ఏమండి పచ్చగా కనపడతాం, మనం మంచిగా కనపడతాం, సంతోషంగా కనపడతాం. ఆకులు ఎలా ఉంటాయండి? పచ్చగా ఉంటాయి. పచ్చని చెట్టు చూడండి ఎంత బాగుంటుందో చూడవలసినగా వెళ్తుందండి. ఆ పచ్చని ఆకుల్లో ఏమన్నా పోతుందా చూస్తూ ఉంటాం. జాంకాయలు ఏమైనా వచ్చినాయా? ఆకులు బాగున్నాయి. యాపిల్ ఏమైనా వచ్చిందా? ఆకులు బాగున్నాయి. మ్యాంగో ఏమైనా వచ్చిందా? ఆకులు బాగున్నాయి. ద్రాక్షకాయలు ఏమైనా వచ్చిందా? ఆకులు బాగున్నాయి. కొబ్బరికాయలు ఏమైనా వస్తున్నాయా? ఆకులు బాగున్నాయి. చెట్టు బాగుంటాయి. ఏమీ లేవు, ఆకులు తప్ప ఫలాలు లేవు. ఫలాలు లేవు పిల్లరా. మన డ్రెస్ బాగుంటుంది, మన శరీరం బాగుంటుంది, మన తలగొట్టు బాగుంటుంది, ఏమండి మన నీట్నెస్ బాగుంటుంది, మన పడిగట్టు బాగుంటుంది, మన పద్ధతి బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది, మన వాహనాలు బాగుంటాయి, మన వస్తువులు బాగుంటాయి. కానీ నీలో ఏముండవు? ఫలాలు ఉండవు. ఆకారం ఏమండి విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి, ఏమి ఉండదు. ఆకారం కనపడుతుంది అంతే, ఈ కారం ఉండదు. చెట్టు అంతేనండి, అంజూరపు చెట్టు, ఆకులు తప్ప ఏమీ కనపడతలేదు పిల్లరా. ఈ రోజుల్లో నిజంగా దేవుని పిల్లల్లో ఆచారం తప్ప ఆచరణ లేవండి. ఆచారాలు ఉన్నాయి, ఏమండి ఎందుకంటే పిల్లరా యాక్టింగ్ తప్ప యాక్షన్ లేదు. యాకోబు దగ్గర యాక్టింగ్ ఉంది కానీ యాక్షన్ లేదు. చాలా మంది దగ్గర యాక్టింగ్ ఉంటుందండి, యాక్షన్ ఉండదు. యాక్టింగ్ అంటే ఏంటి? నటించడం. యాక్షన్ అంటే ఏంటి? జీవించడం. దేవుడికి నటించే వాళ్ళు అక్కర్లేదు, జీవించే వాళ్ళు కావాలి. పచ్చగా ఉండేది అక్కర్లేదండి, ఫలాలు ఫలించే వాళ్ళు కావాలి. నేను ఎంతో బాగున్నానండి పాస్టర్ గారు, నా ఇల్లు బాగుందండి, నా ఉద్యోగం బాగుందండి, నా పిల్లలు బాగున్నారండి, అందరూ ఎదిగిపోయారండి, అందరూ చేతికి వచ్చేసారండి, స్థిరపడిపోయామండి, నాటుకుపోయామండి, ఇక మమ్మల్ని కడపలేరండి. ఈ గారి కబుర్లు. నువ్వేం చేస్తున్నావు దేవుడికి? ఇంత దీవించిన దేవుడికి మనం ఏం చేయగలుగుతున్నావు? నీ భార్య బాగా మంచిదే, నీ పిల్లలు బాగున్నారు, ఒక స్థితికి వచ్చారు, ఒక స్థితికి వచ్చేసారు, స్థిరపడిపోయారు, బలపడిపోయారు, బాగుంది. మరి ఏం చేస్తున్నావు? ఇంత దీవించిన దేవునికి ఫలిస్తున్నావా? లేదా నీ కోసం నువ్వే ఫలించుకుంటున్నావా? నీ కోసం నువ్వే. కొంతమంది వారి కోసం వాళ్ళే బాగుంటారని ఇతరుల కోసం బాగున్నారు. వారి కోసం వాళ్ళే బతుకుతారు, ఇతరుల కోసం బ్రతకలేని వారు. దేవుడి కోసం బ్రతకరు, ఇతరుల కోసం బ్రతకరు. వాళ్ళ కోసం వాళ్ళే, వాళ్ళ బ్రతుకు వాళ్ళకే మేలు, వాళ్ళ జీవితం వాళ్ళకే మేలు, వాళ్ళ కుటుంబం వాళ్ళకే మేలు, వాళ్ళ ఆదాయం వాళ్ళకే మేలు. కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితి అంటే వాళ్ళే అనుభవించాలి. ఎంగిలి మెతుకు కూడా బయటికి వెళ్ళడానికి ఉండదండి. అలాంటి మహాతల్లులు, మహానుభావులు, ఆ మహా కుటుంబాలు కూడా భూమి మీద ఈరోజు పుట్టగొడుగుల్లాగా ఉన్నాయి. ఇప్పుడు ఏం సుఖమండి. అంజూరు చెట్టు వల్లే పచ్చగా కనపడుతున్నా, వెచ్చగా కనపడుతున్నా, బలంగా కనపడుతున్నా, ఎత్తుగా కనపడుతున్నా, నరికే ఎన్నడంతే వేస్ట్. ఇది ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు నీకు ఆయుస్సు, ఆరోగ్యం అంటాడు నా కుమారుడు. నేను లేకుండా ఎంత ఎదిగావు నువ్వు? ఒక తండ్రి అంటాడండి, నేను లేకుండా ఎంతవాడు అయ్యావా? ఒక తల్లి అంటది, నేను అన్నం వడ్డించి పెట్టకుండా ఎంత దానం అయ్యావు నువ్వు? ఈరోజు నన్ను మర్చిపోయావు, ఈరోజు నన్ను విడిచిపెట్టేసావు. రెక్కలు వచ్చినాయి, ఆకాశ గగనాల్లోకి ఎగురుతున్నావు, భార్య వచ్చింది, విడిచిపెట్టావు. భర్త వచ్చాడు, విడిచిపెట్టావు. బాగున్న పరిస్థితి, విడిచిపెట్టావు. మనుషుడు ఒక స్థితికి వచ్చినప్పటికీ విడిచిపెట్టే పిల్లలు ఎంతమంది లేరు ఈ దినాల్లో. దేవుని ఇంకా వాక్యం చెప్తా, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరిమైనా కావచ్చు. నేను విడిచిపెట్టినా, నువ్వు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా ఒకరు దేవుడు ఎక్కడుగుతాడు. ఇప్పుడు ఈ చెట్టు చూడండి, రెండోసారి వచ్చాడు, ఆకులు తప్ప ఏమీ లేవంటాడు. చూడండి, పని చదవండి. దాని ఎందుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు, అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగా అని చెప్పాను. వచ్చినప్పుడు జాగ్రత్తగా వాక్యం చూడాలి. చెప్తున్నాడు ఏమనంటే యాలేనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు కనుక. మరి ఆయనే అర్థం చేసుకోరు కదండి, అది అంజూరపు పండ్లు కాలం కాదు. ఎవరికి కాసే కాలంలో వస్తే పళ్ళు దొరుకుతాయి, కాయని కాలంలో వచ్చి నాకు పండు కావాలంటే ఎలా ఉంటా చెప్పండి. ఇప్పుడు మీరు భోజనం వండుకుంటారు,
మటన్ తినేస్తారు. భార్య భర్త పిల్లలు అన్ని కొండంతా ఖాళీ చేసేస్తారు. మటన్ చికెన్ అనుకోండి ఊరి చేస్తారంటే సిస్టర్ బాగా రుచికొడుదని కూర అస్సలు మిగలదు. మటన్ ఊరి చేస్తారు. ఏమండి ఎందుకంటే అప్పుడు కనుక ఎవరైనా వచ్చారంటే ఆగ్రహం చేస్తారు భోజనం పెట్టమని. ఆయన తినేసిన టైం ఇది మొత్తం కొండని ఖాళీ అయిపోయి కడిగే దబ్బడి చేసేవాళ్ళది అంతే. మళ్ళీ వండాలన్నది అంతే అవసరమైంది. ఎందుకంటే ఎప్పుడారా దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ఆయన కాయని కాలంలోకి వెళ్ళి ఎవరు కాసే కాలం కాదు అది. నాకు అంజూరమా నాకు ఒక పండుగని నాకు ఆగ్రహం తింటాను అన్నాడు యేసయ్య. యేసండి మరి కాసే కాలంలో వచ్చి చూసినా పనులు ఉంటాయి. అది కాయన కాలం, పాపు కాయన కాలం. ఆ కాలంలో వచ్చి ఆయన పండు పెరుగుతున్నాడు అంటున్నారా. ఎవరైనా పరిశుద్ధుడు, ఎవరైనా అన్ని తెలిసినికి, ఎవరైనా హృదయాంతరంగా పెరిగిన వాడు, హృదయాన్ని పరిశీలించేవాడు, జరిగింది జరగబోయి చూస్తున్నవాడు, భూమి ఆకాశములను పరిశీలన చేస్తున్నవాడు, ఆయనకి కనపడకుండా ఏ సిస్టర్, ఏ బ్రదర్, ఏ తల్లి, ఏ తండ్రి ఎక్కడ ఎప్పుడు ఎలా దాగలేరు. అలాంటి మహానుభావుడు వచ్చి వెతుకుతూ ఉన్నాడు అనుకున్నారు. గొప్పవారం అంటే కంగారు పడతాడు, నువ్వంటే కంగారు పడతావు, నేనంటే కంగారు పడతాను, మనమంటే కంగారు పడతాం. ఆ మహానుభావుడు కంగారు పడ్డాడు. కంగారు పడి మనిషి కదైనా, కంగారు పడి శపించే మనిషి కదైనా, కంగారు పడి తిట్టే మనిషి కదైనా, కంగారు పడి విడిచిపెట్టే మనిషి కదైనా, కంగారు పడి చంపేసే మనిషి కదైనా, కంగారు పడి శిక్షించే మనిషి కదైనా, కంగారు పడి నరకంలో పడేసే మనిషి కాడాయన. అది మంచి దేవుడు, కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. అయినా అంటున్నాడు ఇక మీదట ఎవరన్నాడండి, ఇక ఎన్నటికి నీ పన్ను ఎవరును తినకుందురుగాక. ఒక్కోసారి బాధ కలిగినప్పుడు ఒకవేళ నువ్వు ఇచ్చినా నాకు అక్కర్లేదు, నువ్వు ఇచ్చినా నాకు అవసరం లేదు, నువ్వు వచ్చినా నేను మాట్లాడను, నువ్వు ఎదురైనా నేను పలకరించు, నీ ముఖం కూడా చూడండి, నేను నా సంగతి నీకు తెలియదు. ఓపు పెట్టాను, కనిపెట్టాను, చూశాను, చేశాను. కానీ ఇప్పుడు నేను పెడతానన్నయ్య, అక్క నేను పెడతాను, చెల్లి నేను పెడతాను, అన్న నేను పెడతాను, ఓ భార్యని నేను పెడతాను, ఓ భర్త నీకు పెడతాను, ఓ పిల్లలు మీకు పెడతాను. అవసరం లేదు. నువ్వు పెట్టే టైంలో పెట్టలేదు, మాట్లాడే టైంలో మాట్లాడలేదు, వచ్చే టైంలో రాలేదు. నీ టైం అయిపోయింది, నీ కాలం అయిపోయింది, నీ సమయం అయిపోయింది. వడ్డు ఇకెన్నడు ఎవరు ఎప్పటికి ఎన్నటికి నీ ఫలాలు ఎవరు తినకుందురుగాక. ముద్దు వచ్చినప్పుడే సంఖ్య ఎక్కాలంట. ముద్దులో ఉన్నప్పుడు సంఖ్య ఎక్కుతాడంటే ఎత్తి కొదేస్తాడు అంతే కదా. ఆయన ముద్దు వచ్చింది సంఖ్య ఎక్కలేదు, భుజాల మీద కూర్చోలేదు, సంఖ్య మీద ఎక్కలేదు, ఆ మహానుభావం చేపట్టుకుని నడవలేదు, ఆయనలో ఉండలేదు, జీవించలేదు. ముద్దు తీరిపోయింది. ఎవరి ముద్దు తీరిపోయింది. ఇక ఏ కాలం వచ్చింది? నరికేసే కాలం వచ్చింది, శిక్షించే కాలం వచ్చింది, నరకంలో పడేసే కాలం వచ్చింది. అడ్డు ఇక ఎవ్వరు కూడా నీ పండు తినకుందురుగాక, నువ్వెవ్వరికి ఉపయోగపడకుందువుగాక. నీ జ్ఞానం కానీ, నీ తెలివి కానీ, నీ ప్రేమ కానీ, నీ మంచితనం కానీ, నీ సమాధానం కానీ, నీ సంతోషం కానీ, నీ ఆశా విగ్రహం కానీ, ఏ విగ్రహం కానీ ఏది కూడా నాకు అవసరం లేదు తల్లి. నీ దగ్గర ఉంచుకో, అవసరం లేదు, నాకు అవసరం లేదు. నీ పాట నాకు అవసరం లేదు, నీ ప్రార్థన నాకు అవసరం లేదు, నీ వాక్యం నాకు అవసరం లేదు. అయ్యో నేను పాడేదనంటే అవసరం లేదు, నేను చెప్పేదనంటే అవసరం లేదు, నేను చేస్తానంటే అవసరం లేదు, నేను ఇస్తానంటే అవసరం లేదు. ఆ కాలం వెళ్ళిపోయింది, టైం అయిపోయింది. ఇంకెన్నాడు ఎప్పుడు నీ పనులు తినకుందురుగాక. ఏమండి, ప్రేమించే టైంలోనే ప్రేమించాలండి, సమాధానం పడే టైంలోనే సమాధానం పడాలి. నీ ఫలం వాళ్ళకి అందివ్వాలి, నీ దగ్గరున్న ఫలాలు ఎదుటి వారికి ఇవ్వాలి, షేర్ చేసుకోవాలి. ప్రేమ లేని వారిని, ఎవరైతే ప్రేమకు నోచుకోలేదో వారిని ప్రేమించు. ఎవరికైతే నీకు సమాధానం లేదో వారికి ఎవరితో సమాధానం పడు. ఎవరికి నీకు మంచితనం లేదో వారికి మంచిగా ఉండు. ఈ ఫలాలన్నీ ఉపయోగించుకోవాలి. అవకాశం ఉండగానే, ఆయుష్ ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, కాలం ఉండగానే, సమయం ఉండగానే. ఇవి మనం చేసుకోకపోతే నా సంతోషం నా దగ్గర ఉండని, నా సంతోషాన్ని ఎవరితో పంచుకోను, నేను ఎవరితో సమాధానం పడను, నాకు అవసరం లేదు. నా మంచితనం ఎవరికి ఉపయోగించను, ఆ మంచితనం నాకే ఉంటుంది. ఆశా నిగ్రహం నాలోనే ఉంటుంది. నేను దేని మీద కేంద్రీకరించను,
ఎవరి మీద పెట్టుకుని ఆశా నిగ్రహం అనుకుంటే కనుక ఈ చెట్టు వలె ఇంకెన్నడూ కూడా నీ పండ్లు ఎవరు తినకుందురుగాక. దేవుడు మనకి ఇచ్చినవన్నీ కూడా ఎదుటి వాళ్ళతో పంచుకోవాలండి. అదేంటి గొప్ప మానవుని యొక్క జీవితం అంటే, మానవుని యొక్క లైఫ్ అంటే అదండి. నీలో మంచితనం ఉన్నా, నీలో గొప్పతనం ఉన్నా, నీకు ధనం ఉన్నా, నీకు బలం ఉన్నా, నీకు జ్ఞానం ఉన్నా, ఏమన్నా ఆ జ్ఞానం ఇతరులకు కూడా ఉపయోగపడాలి. దేవుడి సన్నిధిలో దేవుడి పనికి కూడా ఉపయోగించాలి. ఎప్పుడు స్వార్థం స్వలాభం అంటూ నీకే నీకే నీకే, నీ పిల్లలకే, నీ భర్తకే, నీ కుటుంబానికే, నీ బంధువులకే, నీ రక్త సంబంధులకి అన్నట్టుగా నువ్వు నిమగ్నం అయిపోతే వాళ్ళ మీద నువ్వు వరకపోసేస్తంటే, ఎవరి తోటి వారిని పట్టించుకోకపోతే, ఆత్మీయులు పట్టించుకోకపోతే, దైవజనులను పట్టించుకోకపోతే, సంఘాన్ని పట్టించుకోకపోతే, సమాజాన్ని పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఆలోచించాలి పిల్లలు. యేసయ్యకి పుట్టించిన దేవునికే ఉపయోగపడతలేదు నీ చెట్టు, నీకు కూడా ఉపయోగపడతా? చెప్పండి. పుట్టించిన దేవుడికే ఉపయోగం లేదు. ఆయన ఆకలే తీర్చట్లేదు, ఆయన దాహమే తీర్చట్లేదు. నీ ఆకలి నా దాహం ఎవరు తీరుస్తారండి? అంత అవసరం మన వాళ్ళకి. దేవునికి ఉపయోగపడలేని మనిషి ఎవ్వరికి ఉపయోగపడ్డాడు? దేవునికి ఉపయోగపడలేని తల్లి కానీ, తండ్రి కానీ, కుమారుడు కానీ, కుమార్తె కానీ ఎవరికి ఉపయోగపడరు. ప్రయోజకులు కాదని చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినో తినకుందురుగాక. ఏమైపోవాలి? కాస్తే సుఖం ఏంటంటే, ఇంటిన్న డబ్బు ఉన్న సుఖం ఏంటి? ఎవరికి అక్కర్లేదు నీ డబ్బు. ఇంటిన్న భోజనం వల్ల ఎవ్వరూ అసలే ఆకలేసిన కూడా నీ ఇంటికి వచ్చి భోజనం చేయడు. అవసరం లేదు. ఎంతో సాయం చేయాలనుకుంటే అవసరం లేదు. నీ సాయం కానీ, నీ ప్రేమ కానీ, నీ డబ్బు కానీ, నీ ధనం కానీ, నీ భోజనం కానీ, నీ వస్త్రం కానీ అవసరం లేదు. ఏం చేసుకుంటావు? నీ ఫలాలు ఏమైపోతాయి? అయ్యో, నాతో ఎవరు మాట్లాడతలేదే, నా మంచితనాన్ని ఎవరు పంచుకుంటలేదే, నేను సలహా ఇస్తానని ఎవరు తీసుకుంటలేదే, నేను ప్రేమిస్తానని ఎవరు ప్రేమించబడతలేదే. తర్వాత ఎంత బాధపడితే సుఖం ఏంటండి అన్నాడు దేవుడు. ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పి ఆయన శిష్యులు విన్నారన్నమాట. యేసుప్రభు ఏదో గదిలో కూర్చుని మాట్లాడలేదు, ఏదో ఎవరికి వినపడకుండా మాట్లాడలేదు. శిష్యులు స్పష్టంగా విన్నారు. అంజూరపు చెట్టు దగ్గర చూసి ఏం మాట్లాడాడు విన్నారు. ఎందుకంటే నీతోనూ నాతో ఏం మాట్లాడుతున్నారు పక్కలు వింటూ ఉంటారండి. వాక్యం నాకు కాదు, నా పక్క కనుకో. వాక్యం మనకు కాదు, ఎవరికో. ఆనాడు అంజూరపు చెట్టుకు అలా జరిగింది. ఆనాడు అందుకే చెప్తున్నాడు మాస్టర్, అంజూరపు చెట్టు గురించి చెప్తున్నాడు. యేసుప్రభు వచ్చాడంట, అంజూరపు చెట్టు ఫలాలు అంజూరపు చెట్టు నీవని గుర్తించాలి. యేసు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడని గ్రహించాలి. మన ఫలాలు, మన వరాలు దేవునికి ఉపయోగించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 18వ వచనం. యేసు వారి చెడుతనం ఎరిగి మత్తయి సువార్త 22వ అధ్యాయం 18వ వచనం నుంచి 21 క్షమించు 21:18. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణ అంజూరపు చెట్టు ఎండిపోయాను. మార్క్సోకులు ఏం చెప్పాడు? ఈ ఎన్నడో ఎప్పటికీ కూడా నువ్వు కాపు కాయకుందు, నువ్వు నీ పని ఎవరో తినకుందురుగాక అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక. 2 విధాలుగా చెప్పాడు ఆయన. ఎన్నడూ నువ్వు కాపు కాయకుందువుగాక అంటే దాని అర్థం ఏంటండి? ఏమండి? ఇక ఆ గుండెలో ఎప్పటికీ కూడా ప్రేమ ఉండదండి, ఎప్పటికీ కూడా సమాధానం ఉండదు, ఎప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే ఎవరి మంచితనం ఉండదు, సంతోషం ఉండదు, ఆత్మీయత ఉండదు, ఆశానిగ్రహం ఉండదు. ఎప్పటికీ నీవు ఎన్నడూ కాపు కాయకుందువుగా కంటే ఇంకా చెట్లు దానికి పూత ఉండదో, పిండి ఉండదో, కాయ ఉండదో, ఫలం ఉండదో, ఆకలి తప్పకి ఏముండదు. ఏం సుఖం అంటే నీ ఇంటికంటే చెట్టు వేసుకున్నావంటే నీకు ఒక ఆశ ఉంటుంది. అది మంచి గులాబీ పువ్వులు పోతుంది, అది మంచి రేటెడ్ కొనుక్కు కుండీలు వేసుకుంటావు. ఒక తోట ఉన్నది నీకు,
మంచి విత్తనాలు, బెండ విత్తనాలు తెచ్చేసుకుంటావు, వంకాయ విత్తనాలు తెచ్చేసుకుంటావు, చెట్లు ఎదుగుతాయి, మంచి వంకాయలు కదా అనుకుంటావు, మంచి బెండకాయలు కదా అనుకుంటావు, టమాటాలు కదా అనుకుంటావు, అవి కాయకోకుండా అలాగే ఉంటున్నాయి. నువ్వు వేసి నీళ్ళు తాగేస్తున్నాయి, నువ్వు వేసి మందు పీల్చి చేస్తున్నాయి, ఏమంటే పెంటంతో పీల్చి చేస్తున్నాయి. కానీ ఏం సుఖం? ఫలాలు ఏమి ఇవ్వట్లేదు. ఏం చేస్తావు? తప్పని నాగేస్తావు అంతే. చెత్త ఉండేలే చేస్తావు. ఎన్నాలేస్తావు నీళ్ళు, ఎన్నాలేస్తావు ఎరువు, ఎన్నాలేస్తావు, ఎన్ని సంవత్సరాలు చూద్దాం ఎదురు దాని గురించి తీసేసుకు మొక్కనేస్తాం. మళ్ళీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈశ్వరుడు అంటున్నాడు, దీని నిమిత్తం ఈ నేల వ్యర్థమైపోతుంది, ఈ భూమి వ్యర్థమైపోతుంది అయ్యా. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా కానీ దీనికి పిండి లేదు, పండు లేదు, ఏమీ లేదు, ఫలం లేదు. నరికే దీనివల్ల ఈ భూమి వ్యర్థమవుతుందో ఏమంటాడంటే, కెన్నటికి నువ్వు కాపు కాయకుండా తక్షణం ఎండిపోయిందన్న చెట్టు. ఏమైపోయిందంటే ఎండిపోయిందండి. దాని అర్థం ఏంటి చూసండి, ఇంకా చెట్టులో జీవం లేదు, ఆ చెట్టులో ప్రాణం లేదు, ఆ చెట్టులో అంతం లేదు, ఆ చెట్టులో బలం లేదు, ఆ చెట్టులో ఏమీ లేదు. ఏమండి? ఏమీ లేదు, ఒక పచ్చదనం లేదు, ఎండిపోయిందని వెంటనే. ఏమండి? దేవుడు నీ నుండి నా నుండి తప్పుకోవడానికి ఎండిపోతాం. నీ ఇంట్లోంచి నా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ఎందుకు పనికిరాదు? మన ఇల్లు మనం ఎందుకు పనికిరాం? ఎండిపోతాం. ఏమి ఉండదండి, ఏమి ఉండదు. జీవిస్తున్న పేరు మాత్రం ఉంది కానీ మృతులమే. ఎండిపోతాం, చనిపోతాం, ఏమీ ప్రయోజనం ఉండదు. ఎవరు మనతో మాట్లాడు, ఎవరు మనల్ని పట్టించుకోరు. ఎండిపోతాం అంటే క్షీణించిపోతాం, అంటే వెనక్కి వెళ్ళిపోతాం, అంటే ఆత్మీయతలో కనపడం, మనం తగ్గిపోతాం. పిల్లలు ప్రభులో కనపడం. వెలుగు నీలో ఉండదు, జీవ నీలో ఉండదు, ప్రభు నీలో ఉండడు, వాక్యం నీలో ఉండదు, సన్నిధి నీలో ఉండదు, ప్రార్థన నీలో ఉండదు, విశ్వాసం నీలో ఉండదు, నమ్మకం నీలో ఉండదు, అసలు మహాదేవుడే నీలో ఉండడు. లేకపోతే నీళ్ళు లేని చెట్టు ఎలాగైతే ఎండిపోతుందో దేవుడు లేని మనిషి కూడా అలా ఎండిపోతాడు. పిల్లలు ఎందుకంటే పిల్లలు దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఇంకెన్నాడు ఎప్పటికి నువ్వు కాపు కాయకుదువుగాక, ఇంకెన్నడు ఎప్పటికి నీ పండ్లు ఎవరు తినకుదురుగాక. ఎంత బాధ కలిగిందండి ఆయనకి. ఉద్దేశం ఏంటంటే, కాసే కాలంలో వెతికాడు, కాయని కాలంలో కూడా వెతికాడు. ఎందుకంటే కొన్ని చెట్లకి పునాస్కాపు ఉంటుంది, మామిడికాయకి పునాస్కాపు ఉంటుంది. వేసవికాలంలో కాస్తాయి కొన్ని చెట్లు, శీతాకాలంలో కూడా మామిడికాయలు కాస్తాయి. అలాగే అంజూరు చెట్టు కూడా ఆ సూచన ఉందండి. అంజూరు చెట్టులో కూడా పునాస్కాపు ఉంది. కాసే కాలంలో కాసే చెట్లు ఉన్నాయి, కాయని కాలంలో కూడా కాసే చెట్లు, మామిడి చెట్లు వల్ల అంజూరు చెట్లు కూడా ఉన్నాయి. అది సృష్టిగత దేవుడు నాటాడు కానీ కానీ బాగా తెలుసు. ఏమంటే తెలుసు కనుక 3 సంవత్సరాలు వెతికాడు కానీ ఏమీ ప్రయోజనం లేదు. నేను ఒక మాట కొన్ని విషయాలు జ్ఞాపం చేస్తాను, ముగిస్తున్నాను. నేను ఆది తల్లిదండ్రులు పాపం చేసినప్పుడు, ఎందుకంటే పాపానిగా దేవుడు తినొద్దన్న పండు తిన్నారు. తిని వెంటనే వాళ్ళ ఆత్మీయ వస్త్రాలు రాలిపోయినాయి. సిగ్గు అనేది వాళ్ళకి తెలిసింది. చెరువు చెట్టుకి దూరంగా చాటికి పారిపోయినాడు వాళ్ళు. తర్వాత వాళ్ళకి ఆలోచన ఏమిసిందంటే, అంజూరపు ఆకులు కుట్టుకుని వస్త్రాలుగా కుట్టుకుని వాళ్ళ శరీరాన్ని కప్పుకున్నారు. పిల్లలు అంటే అంజూరపు చెట్టు ఆకులు కూడా మనుషుడికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఆ దినాల ఆది తల్లిదండ్రులు యొక్క సిగ్గును కప్పాయి. ఆకులు కుట్టుకుని పిల్లల ఆదాము అవ్వ కూడా ఆ శరీరాన్ని చుట్టుకున్నారు. ఆకులు కుట్టి ఆ శరీరాన్ని వస్త్రాలుగా చేసుకుని ధరించుకున్నారు అన్నమాట. దేవుడు నిజంగా ఎంత గొప్పడంటే, నా పిల్లలు ఎంత దిగజారిపోయారు, మంచి వస్త్రాలు ఇచ్చారు, పోగొట్టుకున్నారు. ఈ 3 రోజులు రాలిపోతాయి. ఆ ఆకులు ఏంటంటే ఎండిపోతే రాలిపోతాయండి. పచ్చగుంటేనే బాగుంటాయి, ఎండిపోతే రాలిపోతాయి. అవి మా శరీరం మీద నిలబడవాయి. నా దేవుడికి తెలుసు. అందుకని మీరు చేసిన పాపానికి గొర్రె పిల్లలు వధించి ఆ శర్మాన్ని సొక్కాలుగా గుర్తించి అప్పుడు ఆది తల్లిదండ్రులకు తోడుగాడు అనమాట. ఎందుకంటే మానవుని ఆలోచనలో ఏంటి కొద్ది నిమిషాల్లోనే రాలిపోతాయి. నీ ఆలోచన ఏపడదండి, కొద్ది క్షణాలు ఉంటుందంటే. అది దైవ సంబంధమైన ఆలోచన నీలో ఉందనుకోండి, చిరకాలము కూడా ఆ ఆలోచన నీలో నిలబడుతుంది. పిల్లలు ఆది తల్లిదండ్రుల ఆలోచన ఏంటంటే అంజూర పాకులు లాంటి వెంటనే రాలిపోయినాయి. ఎందుకంటే మరో చెట్టు ఉందండి. కొన్ని చెట్లు ఒక్కో చెట్టు దర్శించాయి. ఏమని దర్శించాయి అంటే, ఓ ద్రాక్ష చెట్ట, నువ్వు మాకు రాజుగా ఉంటావా, మమ్మల్ని నేలతావా, మేమందరం మీకు లోపడతాం, దయచేసి మాతో మమ్మల్ని ఏదో మాకు రాజుగా ఉన్న ద్రాక్ష చెట్టు అంటే. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే ద్రాక్ష చెట్టు ఏమన్నా దేవుని ప్రజలను సంతోషపరచక
నేను విడిచిపెట్టి నేను రాజుగా ఉండి ఇటు అటు ఏరటానికి నేను వస్తానా? నాకు ఖాళీ లేదు. నాకు దేవుడు ముఖ్యం, దేవుని ప్రజలు ముఖ్యం, దేవుని సంతోష పెట్టడం ముఖ్యం, దేవుని ప్రజలను సంతోష పెట్టడం ముఖ్యం. అందుకే దేవుడు నన్ను పుట్టించాడు, ఈ భూమి మీద నాటాడు. తర్వాత నా పని అని ద్రాక్ష చెట్టు ఎప్పుడైతే చెప్పిందో మొక్క ముడుచుకుని వచ్చేసి నేను అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాయి. అంజూరపు చెట్ట నిన్ను రాజుగా నియమించుకుంటాం, మమ్మల్ని అనతావా? అంజూరపు చెట్టు ఏమంది? నా మంచితనము, నా మాధుర్యాన్ని దేవునికి ఇవ్వకోకుండా అమ్మా నేను ఇయ్యక మానుదునా నా దేవునికి, నా దేవుని ప్రజలకు నా మాధుర్యం, నా మంచితనం. అంటే అంజూరపు పండుగ ఏముంటుందని మాధుర్యం. పాట పాడితే మాధుర్యం, ప్రార్థన చేస్తే మాధుర్యం, పరిచయం చేస్తే మాధుర్యం, దేవునికి ఇస్తే మాధుర్యం, దేవుని సన్నిధిలో నిలబడితే మాధుర్యం, దేవుని ఆరాధిస్తే మాధుర్యం. నువ్వు ఒక మాధుర్యం, నువ్వు ఒక మధురం, నీలో ఒక మంచితనం. ఆ మాధుర్యాన్ని, ఆ మంచితనాన్ని దేవునికి ఇవ్వకుండా నీ మీద రాజుగా ఉండి నిన్ను ఏలటానికి నాకు అవకాశం. నాకు వద్దు, ఆ ఉద్యోగం నాకు వద్దు, అయినా ఆ అధికారం నాకు వద్దు, నన్ను ఎలా బ్రతకనియాలంటే అంజూరపు చెట్టు. ఎందుకంటే అంజూరపు చెట్టు ఎలా ఉపయోగపడుతుందో దేవుడు తెలుసుకున్నారా? అందుకే అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆకులు ఉన్నాయా? ఆకులే తప్ప ఏమీ లేవు. పళ్ళు ఉన్నాయా? ఏమీ లేవు. ఎందుకంటే ఇసుకే రాజు ఉన్నాడు. మరణకరమైన వ్యాధి వచ్చింది, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అంతే, నీళ్ళు చక్కబెట్టేసుకో. అప్పుడు గోడతోట తిరిగి ఇసుకే రోజు ప్రార్థన చేశాడు, కన్నీళ్ళు విడిచాడు. వెంటనే మరి ఆ ప్రవక్త ద్వారానే 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. పెంచిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అంజూరపు అడను తీసుకొచ్చి ఆ గాయం మీద వేసి కట్టాడు. అప్పుడు బాగుపడ్డాడు ఇసుకేరాజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అంజూరపు కాయ దేనికి ఉపయోగపడుతుంది? స్వస్థతకి. ఆ గాయం మీద ఎప్పుడైతే కట్టాడో వెంటనే ఆ పుట్టు మాడిపోయింది పిల్లరా. అంటే దేవుని పిల్లలు దేనికి ఉపయోగపడతారో? నువ్వు ప్రార్థన చేస్తే కొంతమంది బాగుపడాలి, స్వస్థపరచబడాలి, జ్వరం వస్తే వెళ్ళిపోవాలి, బాధలు వస్తే తగ్గిపోవాలి. ఎవరి ఏదైనా సరే నువ్వు ప్రార్థన చేస్తే పటాపంచులు కావాలి. అలాంటి కుమారుడు, కుమార్తెవు, తండ్రివి, తల్లివి నువ్వు ఫలించకపోతే దేవునికి ఎంత బాగుంటుందో ఆలోచించండి. దేవుడు నీకు ఎన్ని ఫలాలు ఇచ్చాడు, ఎంత టాలెంట్ ఇచ్చాడు, ఎంత మాధుర్యాన్ని ఇచ్చాడు, ఎంత మంచితనాన్ని ఇచ్చాడు, ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు, ఎంత తెలివిని ఇచ్చాడు. ఇదంతా లోకం యొక్క పెంట కోసం ఉపయోగించుకుంటూ దేవుని కొరకు ఫలించకుండా నీ కోసం ఫలిస్తూ, లోకం కోసం ఫలిస్తూ, నీ కుటుంబం కోసం ఫలిస్తూనే ముందుకు వెళ్ళిపోతున్నాం తప్ప 8 సంవత్సరాలైనా దేవుని కోసం ఫలించడానికి ఏ రోజైనా నువ్వు సిద్ధపడ్డావా? పాస్టర్ గద్దింతే కోపం. ఎవడు దేవుడు కొన్ని కార్యాలు ఆలస్యంగా చేస్తే కోపం. కాబట్టి ఎందుకంటే లేకపోతే ఇంట్లోనే నీకు బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు భరించలేని శక్తి నీకు వస్తే కనుక కోపం. దేవుని మీద కోపం, దేవుని కార్యాల మీద కోపం. ఎందుకంటే ఫలించం. ఎందుకంటే మన పాస్టర్ గారు ఎలాగ అన్నాడంటావు, లేకపోతే దేవుడు నాకు ఈ పని చేయలేదంటావు, లేకపోతే నా ఇంట్లో ఇలా జరుగుతుందంటావు, ఏదో నా బంధువుల, నా స్నేహితుల వల్ల ఇలాంటి నిధులు వచ్చిన అవమానం వచ్చింది, ఇక నేను దేవుడి చదివి వెళ్ళను. ఫలించను. నువ్వు ఫలించకపోతే మరొక తల్లి ఫలిస్తాడు. నువ్వు నిలబడకపోతే మరొకరు నిలబడతారు. నువ్వు చేయకపోతే మరొకరు చేస్తారు. ఒక ద్వారం పోయబడితే 7 ద్వారాలు తెలుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుని కార్యాలు గొప్పవి. ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో చేసిన యేసయ్యా, ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో చేసిన యేసయ్యా, ఆశ్చర్యకరుడవు నీవయ్యా నా యేసయ్యా, అద్భుతాలు చేసేవాడవయ్యా, ఆశ్చర్యకరుడవు నీవయ్యా నా యేసయ్యా, అద్భుతాలు చేసేవాడవయ్యా, ఆరాధన యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, హల్లెలూయా స్తుతి ఆరాధన హల్లెలూయా స్తుతి ఆరాధన ఆశ్చర్యకార్యాలు ఎన్నెన్నో చేసిన యేసయ్యా, ఆశ్చర్యకార్యాలు ఎన్నెన్నో చేసిన యేసయ్యా, ఆశ్చర్యకరుడవు నీవయ్యా నా యేసయ్యా, అద్భుతాలు చేసేవాడవయ్యా,
అద్భుతాలు నీవైనా నా యేసయ్యా అద్భుతాలు చేసేవాడవైనా. హల్లెలూయా. ఎందుకంటే ఎన్నో ఆశ్చర్యకరమైన ఎన్నో అద్భుతాలు ప్రభు నీ కొరకు నా కొరకు చేస్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయి ఈ సంవత్సరమైనా నిజంగా ప్రభు దగ్గర నిలబడితే, ప్రభు కొరకు ఫలిస్తే, ఒక అంజూరపు చెట్టుగా, ఒక ద్రాక్ష చెట్టుగా, ఒక దానిమ్మ చెట్టుగా, ఏమండి ఎందుకంటే మనం ప్రభు కొరకు ఫలిస్తే ఆ మహాదేవుడు మనకి ఎన్నో సంవత్సరాలు ఇస్తూ ఉంటాడు. ఎన్నో యుగాలు తరాలు వెళుతూనే ఉంటాయి, నువ్వు మంచిగానే ఉంటావు, నీ కుటుంబం బాగుంటుంది. ప్రభు కోసం ఫలిస్తే ప్రభు నిన్ను ప్రతిరోజు దర్శిస్తాడు. హీనుడు తప్పిస్తాడు, సాధనుడు తప్పిస్తాడు, తెగులుడు తప్పిస్తాడు, రోగనుడు తప్పిస్తాడు, మరణాన్ని తప్పిస్తాడు. పిల్లరా, ప్రభు కోసం ఫలించకపోతే ఇదిగో చెట్ల వేరిన గొడ్డలు ఉంది, ఈ నరికే వేస్ట్. కొద్దిగా చూసాను కొద్దు ఫలించు తీసేయి. తోటమని అడ్డబడిపోయాడు. అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనేమో, దేవుడి మాట దీవించుకున్నాడు.